లా విద్యార్థులందరికీ స్వాగతం. గత వీడియోలో ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి ప్రాధాన్యత సంతరించుకుంది అనే దాని గురించి నేర్చుకున్నాం. బట్ అమెరికన్ జ్యూరిస్డిక్షన్లో అమెరికన్ జ్యుడిషియరీలో లాంగ్ టైమ్ బ్యాక్ అంటే 19వ శతాబ్దంలోని ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటువంటి కాన్సెప్ట్ చాలా ప్రాముఖ్యతని పొందింది. ముఖ్యంగా మార్బరీ వర్సెస్ మ్యాడిసన్ అనేటువంటి కేసులో ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఏ విధంగా చూద్దాం ఒకసారి. మార్బరీ అనేటువంటి వ్యక్తి జడ్జిగా అపాయింట్ అయినాడు. ఆర్డర్స్ తీసుకొని కోర్టులో జడ్జిగా పదవి స్వీకరణ చేయాలనుకుని వెళ్ళాడు. కానీ అతన్ని ప్రివెంట్ చేశారు. ఎవరు? గవర్నమెంట్ సెక్రటరీ మ్యాడిసన్. అదే మార్బరీ వర్సెస్ మ్యాడిసన్ అంటే. మ్యాడిసన్ ఎందుకు అతన్ని జాయిన్ కానికుండా ప్రివెంట్ చేశాడు అంటే కారణం, గత ప్రభుత్వం ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఆ ప్రభుత్వం దిగేటప్పుడు ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ 2-3 డేస్లో న్యూ గవర్నమెంట్ వస్తుంది, జెఫర్సన్ గవర్నమెంట్. జెఫర్సన్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే వీళ్ళని జాయిన్ చేసుకొనిరు అనే ఉద్దేశంతో గబగబా మిడ్ నైట్ జడ్జెస్ అంటే మిడ్ నైట్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఆ గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్, ఫెయిర్ అనే ఉద్దేశంతో మ్యాడిసన్ గవర్నమెంట్ సెక్రటరీ ఇతన్ని ప్రివెంట్ చేయడం జరిగింది. మార్బరీ కోర్టుకు వెళ్ళాడు. అది సుప్రీంకోర్టు వరకు వచ్చింది. అక్కడ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్గా సెన్సేషనల్ జస్టిస్ అప్పుడు జడ్జి ఎవరంటే జాన్ మార్షల్. ఈ కేసును డీప్గా స్టడీ చేశాడు. అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేటువంటి ఆ ప్రాసెస్ అనేది ప్రక్రియ ప్లేస్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు ఒక విధంగా. ఇతను స్టడీ చేశాడు డీప్గా. స్టడీ చేసిన తర్వాత ఇతని ఇష్యూ ఏంటి, రిక్వెస్ట్ ఏంటి? మార్బరీ రిక్వెస్ట్ రిట్ ఆఫ్ మైండమస్ అనేది ఇష్యూ చేయాలా సుప్రీంకోర్టు. ఇక్కడ ప్రొవిజన్స్ 2 ఉన్నాయి. ఒకటి, అమెరికన్ జ్యుడిషియరీ యాక్ట్లో సెక్షన్ 13 ఏం చెప్తోందంటే సుప్రీంకోర్టు కెన్ ఇష్యూ రిట్ ఆఫ్ మైండమస్ అని ఉంది. కానీ దానికి ఒక క్లాష్ ఉంది. ఏంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఒక క్లాష్. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3 ఏం చెప్తోందంటే నో, ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈ కొద్ది మంది విషయంలో మాత్రమే ఇవ్వాలి రిట్ ఆఫ్ మ్యాండమస్ అని చెప్తాను. అదేంటంటే ఎవరెవరంటే మినిస్టర్స్, కన్సూల్స్, లెఫ్టినెంట్స్, ఇలాంటి మేజర్స్ వాళ్ళ విషయంలో మాత్రమే రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇష్యూ చేయాలి. మిగతా వాళ్ళ విషయంలో రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇష్యూ చేయడానికి వీలు లేదు అని కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్ ఆర్టికల్ 3. ఈ రెండింటికి మధ్య క్లాష్ వచ్చింది. ఒకటి. 2, ఇప్పుడు రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది ఇష్యూ చేసినట్లయితే గవర్నమెంట్కి జ్యుడిషియరీకి క్లాష్ వస్తుంది. అదొక సమస్య. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ నాట్ గుడ్. అది జస్టిస్ అవ్వదు. ఇక్కడ జాన్ మార్షల్ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే కాన్స్టిట్యూషన్కి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే ఏ దేశంలో అయినా కాన్స్టిట్యూషనల్ లా అనేది ఫైనల్, ఇట్ ఈస్ ద అల్టిమేట్ లా ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పచ్చు. ఇక్కడ జ్యుడిషియరీ యాక్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా జ్యుడిషియరీ ఇష్యూలో న్యాయస్థానాలు పార్లమెంట్లో తయారైనటువంటి కొన్ని చట్టాలని, యాక్ట్స్ని తిరస్కరించి, రెఫ్యూజ్ చేసి, డెనై చేసినటువంటి విషయము ఇక్కడ జరిగింది. మొట్టమొదటిసారిగా అమెరికన్ హిస్టరీలో ఈ పార్లమెంటరీ ప్రొవిజన్స్ లెజిస్లేషన్ని కండెమ్ చేసి, కాదని చెప్పి రిజెక్ట్ చేసింది. ఆ సెక్షన్ 13ని రిజెక్ట్ చేశాడు జాన్ మార్షల్. ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు అప్పుడు. And at the same time, he has given importance to American Constitution, Article 3 here. ఈ విధంగా దానికి ఇలా స్టడీ చేసి మొట్టమొదటిసారిగా ఈ కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ ఒకటి, 2 జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి 2 కాన్సెప్ట్స్కి ప్రాధాన్యతనిచ్చాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాడిసన్ గవర్నమెంట్ సెక్రటరీకి అనుగుణంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో కూడా వాళ్ళ సక్సెసర్స్ అయినటువంటి వెండెల్ హోమ్స్, కార్డోజో, వీళ్ళందరూ కూడా గ్రేట్ పాపులర్ జడ్జెస్. ముఖ్యంగా వెండెల్ హోమ్స్ కూడా తన యొక్క థియరీని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి అనుగుణంగా ఏ విధంగా మార్చాడో చూద్దాం.
వెంటిల్ హోమ్స్ లాంగ్ స్టాండింగ్ అతను. ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీగా. 93 ఇయర్స్ వరకు కూడా అతను చీఫ్ జస్టిస్గా పనిచేశాడు. అతను చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రిడిక్షన్ థియరీ. లా ఈజ్ నాట్, దాని అర్థం ఏంటంటే లా ఈజ్ నాట్ ప్రీ డిటర్మైన్డ్. చట్టం అనేది ఎప్పుడు కూడా ప్రీ డిటర్మైన్డ్ కాదు, ముందే నిర్ణయించబడదు. అండ్ ఈ రకరకాల యాక్ట్స్, పార్లమెంటరీ యాక్ట్స్ అండ్ డిఫరెంట్ లాస్ ఇవన్నీ కూడా పనికిరావా అంటే నో నో, దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ గుడ్ గైడ్ లైన్స్. గైడ్ లైన్స్ మాత్రమే పనిచేస్తాయి. కానీ కేసుకి సిచ్యువేషన్ మారుతుంది, పరిస్థితి మారుతుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పారంటే ప్రిడిక్షన్ థియరీ. రెండోది ఎక్స్పీరియన్స్. లా అనేది, లైఫ్ ఆఫ్ లా అనేది అంటే చట్టంలో ఉన్నటువంటి జీవము ఏంటి? ఆ జీవము జస్టిస్ని బయటకు లాగడం, అందించడం. దేంట్లో ఉందంటే నాట్ మియర్ లాజిక్, కేవలం లాజిక్లో కాదు, ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కేసుకి విషయం మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్లో వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక థర్డ్ పాయింట్ ఏం చెప్పారంటే బ్యాడ్ మ్యాన్ థీసిస్. ఎప్పుడు కూడా బ్యాడ్ మ్యాన్ థీసిస్ అంటే ఏంటంటే బ్యాడ్ లీగల్ డ్యూటీ ఏంటంటే బోత్ గుడ్ మ్యాన్ అండ్ బ్యాడ్ మ్యాన్ ఇద్దరికి కూడా, తప్పు చేయని వ్యక్తికి అతనికి న్యాయం కలిగి చేస్తున్నాం, అట్ ది సేమ్ టైం బ్యాడ్ మ్యాన్ ఉంటాడు, ఒక దోషి, అతనికి కూడా జస్టిస్ కలిగించే విధంగా ఉండాలి జడ్జిమెంట్. జస్టిస్ అంటే ఏంటి? అతను ఎంత తప్పు చేశాడో ఆ తప్పుకు తగినటువంటి శిక్ష ఎంత, జైలు శిక్షణ ఎంతకాలం, ఒకవేళ ఫైన్ ఎంతవరకు వేయాలి అనేది స్టడీ చేయాలి. అప్పుడే మనం కరెక్ట్ నిజమైన న్యాయాన్ని అందించినట్టు అవుతుందని అంటాడు. సో రూల్స్ని షుడ్ నాట్ బి ఫాలోడ్ ఇన్ లెటర్, గుడ్డిగా అనుసరించకూడదు. దే షుడ్ బి ఫాలోడ్ ఇన్ స్పిరిట్. ఒక స్పిరిట్ఫుల్గా అది మంచిది చేస్తుందా, న్యాయాన్ని అందిస్తుందా, ఫెయిర్గా ఉందా, జస్ట్గా ఉందా అనేటువంటి విధంగా తరచి చూసి అందించేదాన్ని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. ఆ విధంగా ఇప్పుడు లేటెస్ట్గా కూడా ముఖ్యంగా 20th సెంచరీ కాగానే 21st సెంచరీ నుంచి మన కోర్టులో, అపెక్స్ కోర్ట్స్లో అన్ని జడ్జిమెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి. అలహాబాద్ హైకోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే, అలహాబాద్ హైకోర్టు 2025లో ఒక అద్భుతమైన డైరెక్షన్ ఇచ్చింది. ఐపీసీలో ఉన్నటువంటి 498A అండ్ 300B ఇలాంటివి, డౌరీ హెరాస్మెంట్ అండ్ డౌరీ హెరాస్మెంట్తో పాటుగా గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటి ఇష్యూస్ ముఖ్యంగా ఏం చెప్పిందంటే అలహాబాద్ హైకోర్టు అన్ని రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని హైకోర్టులకి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏం డైరెక్షన్ అంటే ప్లీజ్ డోంట్ గో వెరీ ఫాస్ట్. లోయర్ కోర్ట్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ 498A 304B ఎవరన్నా కానీ కేసు పెట్టినట్టయితే తొందరపడద్దండి. ఆ వ్యక్తి ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినాడో ఆ వ్యక్తిని మాత్రమే ఎంక్వైరీ చేయండి, స్టడీ చేయండి, సఫిషియెంట్ టైం తీసుకోండి, 1 month 2 months. అంతే తప్ప సంబంధం లేని మిగతా వాళ్ళ బంధువుల్ని, స్నేహితుల్ని, పేరెంట్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి ఇన్వాల్వ్ చేసి లేనిపోని మచ్ అబౌట్ నథింగ్ చేయొద్దండి. ఎందుకంటే చాలా వరకు మన దేశంలో ఈ సెక్షన్స్ దుర్వినియోగం అవుతున్నాయి. దాన్ని మనం తొందరపడి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకొని అందరి మీద కేసులు రిజిస్టర్ చేసి తప్పు. ఫైనల్గా థరో స్టడీ చేసిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత క్రైమ్ అనేది ప్రూవ్ అయితే అప్పుడు వాళ్ళని మాత్రమే, ఆ పర్టికులర్ పర్సన్ మాత్రమే శిక్షించండి. మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి పొరపాటు చేయొద్దండి. అది ఇంజస్టిస్ చేసినట్టే అవుతుంది మిగతా అందరికీ. ప్రతి ఒక్కరిని సంబంధం లేని వాళ్ళందరినీ పిలిచి, అంటే ఆ ప్రొవిజన్ ఉంది కదా 304లోను 498లో ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఇరికిచ్చేస్తాం, ఇబ్బంది పెడదాం అనేది అన్యాయము. ఇట్ ఈస్ నాట్ జస్టిస్. డోంట్ ఫాలో ది రూల్ బ్లైండ్లీ. అదే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా, ఆ విధంగా వద్దు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా తరచి చూడండి. ప్రస్తుత కాలాన్ని, పరిస్థితుల్ని, సోషల్ సిచ్యువేషన్స్, సైకలాజికల్ అంటే అందరినీ సైకలాజికల్గా వర్రీ చేయడం. ఫ్యామిలీ డిసింటిగ్రేట్ అవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ డిసింటిగ్రేట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక కుటుంబము విచ్ఛిన్నం అవుతుందో సమాజం విచ్ఛిన్నమైనట్టే, ఇంజస్టిస్ జరిగినట్టు. సో సోషలాజికల్, సైకలాజికల్, ఫిలసాఫికల్ ఇష్యూస్ని స్టడీ చేసి న్యాయం చేయండి. అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇంకొక అద్భుతమైన కేసు ఒకటి ఉంది. 2025 ఫిబ్రవరి 3 డిసైడ్ చేసినటువంటి కేసు అది. శ్యామ్ సుందర్ షిండే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2025. ఈ కేసులో
ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ అట్ ది ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్, 21 సంవత్సరంలో మేనేజ్మెంట్ చదువుతున్నటువంటి విద్యార్థి తల్లి, తండ్రి, ఫాదరు ఈ ముగ్గురు ట్రయాంగిల్లో ఘర్షణ జరిగింది. ఫాదర్ సన్కి ఎక్కువ సీరియస్ హీటెడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ స్టార్ట్ అయినాయి. ఇతను ఎప్పుడు తాగేసి ఫాదర్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవ్ చేస్తున్నాడు. తనలో ఇన్ని లోపాలు పెట్టుకొని కొడుకుని కూడా దండిస్తున్నాడు, సీరియస్గా దండిస్తాడు. కొంచెం అబ్సిన్ వర్డ్స్లో మాట్లాడతాడు. బట్ అతను మెచ్యూరిటీ ఉంది, కానీ తాగిన మైకంలో ఎక్కువగా తిప్పుతుంటాడు. ఇతను టీనేజ్ కాబట్టి ఎమోషనల్గా ఉంటాడు. ఇమ్మెచ్యూరిటీ, కోపంలో ఒక ఫిట్ ఆఫ్ ఎమోషన్లో తండ్రిని చంపేస్తాడు, మర్డర్ చేస్తాడు. ఆ కేసులో అతన్ని జైల్లో పెట్టారు. 304 యాక్చువల్గా ఏం చెప్తోంది మనకు, 302 ఇవన్నీ కూడా అతన్ని శిక్షించండి అంటుంది ఐపీసీ. లైఫరో లేకపోతే ఉరి తీయడమో, క్యాపిటల్ పనిష్మెంట్ ప్రొవిజన్, దట్ ఈస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, సారీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏం చెప్తోంది, ఎలా ఇన్సిస్ట్ చేస్తోంది అంటే అతన్ని, అంటే సైకలాజికల్ ఇష్యూస్, సోషలాజికల్ ఇష్యూస్, ఫిలసాఫికల్ ఇష్యూస్ ఇవన్నీ స్టడీస్ చేసినప్పుడు సిచ్యువేషన్ని ఏమర్థమవుతుంది, అతన్ని జైల్లో పెట్టడం వల్ల ఇంకా దుర్మార్గుడుగా మారుతాడు, ఇంకా ఎమోషనల్గా అవుతాడు, మెంటల్ సైకలాజికల్గా అప్సెట్ అవుతాడు, ఇంకా దోషిగా మారుతాడే తప్ప, అంటే ఆ లైఫ్ని అంత పూర్తిగా మనం క్రష్ చేసేసాం కాబట్టి, కెరియర్ని క్రష్ చేసాం కాబట్టి డెఫినెట్లీ హీ విల్ టర్న్ టు బి సమ్ వాట్ ఎన్యూయస్, సోషల్ ఈవిల్, సమాజంలో ఒక ద్రోహిగా మారుతాడు, సోషల్ ఈవిల్గా. అలా చేయడం కంటే అతనికి బెయిల్ ఇచ్చి, ప్రొబేషన్ ఇచ్చి మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు అతని యొక్క రిమైనింగ్ లైఫ్ మారే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, ఆ పరివర్తనకి అవకాశం కలిగించాలి, అది మన బాధ్యత, అదే నిజమైన న్యాయము అని చెప్పి అతనికి బెయిల్ శాంక్షన్ చేస్తారు. ఈ విధంగా కొన్ని కేసెస్ ఇప్పుడిప్పుడే మన దేశంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి మంచి ప్రాధాన్యత అనేది వచ్చింది. అంటే ఇక్కడ కన్క్లూషన్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక కేసు లీగల్ ఇష్యూని స్టడీ చేయాలన్నా, ఒక కేసుని డిసైడ్ చేయాలన్నా ముఖ్యంగా 2 విషయాల్ని బాగా స్టడీ చేయాలి. అదేంటంటే జ్యుడిషియస్ డిస్ప్లే ఆఫ్ లీగల్ లెర్నింగ్ని విచక్షణతో, విజ్ఞానంతో స్టడీ చేసి లా అనేది ఇంటర్ డిసిప్లినరీ. ఆల్రెడీ ప్రిపేర్ అయిన లాస్ ఏంటంటే, చట్టాలన్నీ కూడా, ఆ యాక్ట్స్ అన్నీ కూడా గైడ్ లైన్స్, వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కాలానికి స్టడీ చేసి, టైం టెస్టింగ్ అంటారు, స్టడీ చేసి టెస్ట్ ఆన్ మెథడ్లో వెదర్ ఇట్ ఈ సూటబుల్, ఆ ప్రొవిజన్ సూటబులా కాదా, ఎంతవరకు సూటబుల్ అనే దాన్ని డీప్గా స్టడీ చేసి నిర్ణయాన్ని, ఒక కేసుని డిసైడ్ చేయాలనేది ఒక విషయం. అప్పుడే న్యాయం అనేది జరుగుతుంది. ఎందుకంటే గతంలో అన్యాయం అనేది ఇప్పుడు న్యాయం అవుతుంది, లేదు గతంలో న్యాయం అనేది ఇప్పుడు అన్యాయంగా ఉండొచ్చు, ఇప్పుడు అన్యాయంగా ఉండేది రేపు భవిష్యత్తులో కొంతకాలానికి అదే న్యాయం అవ్వచ్చు, లేదా ఇప్పుడు న్యాయంగా ఉన్నది రేపు అన్యాయంగా వైస్ వర్స చిత్రించబడవచ్చు. అంటే పరిస్థితులు అనేది ఆ విధంగా మారుతూ ఉంటాయి, సిచ్యువేషన్స్ మారుతాయి, సోషియాలజికల్ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి సమాజంలో. దాన్ని బట్టి చట్టం అనేది కూడా మారుతూ ఉండాలి, దానికి అనుగుణంగా అందించినప్పుడే అది నిజమైన న్యాయం అవుతుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే ప్రొసీజరల్ రిగ్మోరల్ అనేది ఇంకొక ఇష్యూ ఉంది. ప్రొసీజరల్ రిగ్మోరల్ అంటే కోర్టులో జరిగేది ఇదే. రిగ్మోరల్ ఏంటి ప్రొసీజర్, లీగల్ ప్రొసీజరు, కోర్టులో ఎంక్వైరీ జరిగే ఇన్వెస్టిగేషను, ఫస్ట్ ఎఫ్ఐఆర్, తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత అక్కడ ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ప్రొలాంగింగ్ ఏ విధంగా, ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, రీఎగ్జామినేషన్, సబ్మిషన్ ఆఫ్ ఎవిడెన్స్, విట్నెసెస్, మళ్ళీ ఎగ్జామినింగ్ ది విట్నెసెస్, ఎగ్జామినింగ్ ది ఆల్, అలా 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 దానికి ప్రతిసారి నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, అన్లిమిటెడ్ అడ్జర్న్మెంట్, వాయిదాలు, హీరింగ్స్ పోతూ ఉంటాయి. జడ్జిమెంట్ వచ్చేసరికి ఎన్నో నెలలు దాటిపోయి సంవత్సరాలు కూడా దాటిపోతుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే జస్టిస్ జరగదు. సో కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తున్నారు మనకు, ఆర్టికల్ 21లో స్పీడీ ట్రయల్, స్పీడీ జస్టిస్ అనేది నిజమైన జస్టిస్ చేస్తున్నారు. ఎప్పుడు ఎంతో కాలానికి, ఎన్నో ఏండ్లకి చేస్తున్నప్పుడు ఇలాగా అతని పరిస్థితి పూర్తిగా విషమిస్తుంది. అప్పుడు నువ్వు ఇచ్చినటువంటి జస్టిస్ కూడా జస్టిస్ అనిపించుకోదు. కాబట్టి ఆ ప్రొసీజరల్ రిగ్మోరల్ని చాలా వరకు తప్పించి స్పీడీ జస్టిస్ చేయడం అనేది
ప్రధానం. అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి క్రిమినల్ లాలో స్పీడీ జస్టిస్ కోసము టైంని తగ్గించేసి 3 మంత్స్ దాకా చాలా వరకు ఎలాంటి కేసు అయినా సరే డిసైడ్ చేయాలి, జడ్జిమెంట్ ఇవ్వాలి అని నిర్ణయించారు. ఇది మిత్రులారా ప్రొసీజరల్ రిగోరల్ వల్ల జరిగేటువంటి ఒక చిన్న బాటిల్ నెక్, సీరియస్ బాటిల్ నెక్. ఆ బాటిల్ నెక్ తొలగించినప్పుడు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాని అనుసరిస్తూనే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే చట్టాన్ని లో ఉన్న ప్రొవిజన్స్కి అనుగుణంగా జస్టిస్ని మనం అందజేసేటువంటి ప్రక్రియ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ఇట్, kindly encourage by subscribing and liking.